దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తూ, ఆత్మీయంగా స్థిరపరుస్తూ, ధైర్యపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 62వ దావీదు కీర్తన 8వ వచనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయం కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఇక్కడ మంచి భక్తుడు మంచిగా రాస్తున్న మాట, జనులారా, ప్రజలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, చిన్న బిడ్డలారా, యవనస్తులారా, ప్రతి ఒక్కరూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన సహాయకుడు. ఎవరైతే ఆయనను నమ్ముతారో ఆయనను వారిని పూర్ణ శాంతి గలవారిగా దేవుడే మారుస్తానంటూ ఉండగా ఈ దినము ఆదివారం పరిశుద్ధ దినము. మనందరం దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయంగా భావించి వస్తారో దేవుడు వారికి గొప్ప ఆశ్రయ దుర్గంగా మారి వారి అక్కర్ల అవసరతలు, వారికి కావాల్సిన ఈవులన్నీ దేవుడే దయచేస్తూ ఉంటాడు. కనుక దేనిని బట్టి భయపడక, కుంగిపోక, ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించడానికి సిద్ధపడదాం. మీకు ఎన్ని అవసరతలు ఉన్నాయో, ఎన్ని అక్కర్లు ఉన్నాయో, ఏదైతే మీకు అవసరం ఉందో సమస్తం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి చెప్పి వాటన్నిటిని పొందుకోవడానికి సిద్ధపడదాం. ఆత్మీయులతో అందరితో కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలను చూస్తూ దేవుని నామానికి మహిమకరంగా మనందరం జీవితం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాకు వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ దినం మిమ్మల్ని నమ్ముకోవడానికి, మీ మీద ఆనుకోవడానికి, మిమ్మల్ని ఆశ్రయంగా మార్చుకుంటూ ఉన్నారో వారికి గొప్ప ఆశ్రయ దుర్గంగా మీరుంటూ వారి పట్ల ఘనమైన కార్యాలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ఈ దినము బలమైన విడుదల, అద్భుతం, ఆశ్చర్య కార్యాలతో ప్రతి ఒక్కొక్కరిని నింపుతూ ఒక పరలోక ఆనందం, పరలోక మహిమతో నిండుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈ దినము ఆదివారము పరిశుద్ధ దినము. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.